విశ్వాన్ని ప్రకృతిని దగ్గరకు చేర్చేదే ధ్యానమని ప్రతి ఒక్కరూ రోజుకు 1 గంట ధ్యానం చేయాలని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. దేవరిపల్లి మండలం రామన్నపాలెంలో పిరమిడ్ నిర్మాణానికి మద్దిపాటి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మద్దిపాటి మాట్లాడారు. మనిషి జీవన విధానంలో ధ్యానం చాలా ముఖ్యమైనదని తెలిపారు. పిరమిడ్ సొసైటీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు మాట్లాడారు. జిల్లాలో ప్రతి గ్రామంలో పిరమిడ్ నిర్మాణానికి సహకరించాలని ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి పిరమిడ్ సొసైటీ అధ్యక్షుడు బండి సూర్యప్రకాశ్ రావు, శేషుమణి దంపతులు, నల్లమటి లలిత, దేశం నేతలు తంగిళ్ల మునీశ్వరరావు, సుంకర దుర్గారావు, ఉప్పులు రామారావు, పరిమిర శ్రీరామకృష్ణ, భల్ల సూర్యచక్రం, నారాయణ, విశ్వేశ్వరరావు, కోయిలముడి చిన్నబాబు, నాయుడు, దుర్గా ప్రసాద్, నందికం శ్రీధర్, కె శ్రీనివాస్, నుదురుమాటి శ్రీనివాస్, కూచిపూడి శ్రీనివాస్, కుక్కల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఈ విశ్వానికి ప్రకృతికి మన దగ్గర ఉన్నంత కాలం, ఏదైతే మానవ ధర్మాన్ని పాటిస్తున్నంత కాలం మనిషికి కానీ మనిషి యొక్క జీవనానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పుడైతే దూరంగా వెళ్తున్నామో అప్పుడు వినాశనానికి దగ్గరగా చేరుకుంటున్నాం. ఇటు పక్క వినాశనం, ఇటు పక్క ప్రకృతి విషయం ఉంటే దీనికి దూరం వెళ్ళకపోతే వినాశానికి దగ్గర అవుతున్నట్టు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాన్ని గమనిస్తే ఇదివరకు రోజుల్లో ఒక హత్య కానీ ఏదైనా చేయాలి అంటే దాన్ని సపరేట్ హింసలోని రాక్షసత్వం అవన్నీ మన దాకా వచ్చేసి మన మనసులు, మన ఆలోచనలు, మన హృదయాలు ఒక బలంగా క్రూరత్వాన్ని నింపుకుని ఉన్నాయి. ఇదివరకు ఆయన తిట్టారు కూడా ప్రసాద్ గారు నన్ను. త్రాగే నీరు పూర్తిగా విషం అయిపోయింది. ఎలా అయిపోయిందో మీకు తెలుసు. ఆఖరికి పీల్చే గాలి ఇదివరకు పూర్తిగా చెట్లమయం స్వేచ్ఛగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ ఉన్నంత స్వేచ్ఛగా, ఇక్కడ ఉన్నంత ఆక్సిజన్ ప్యూరిటీ అక్కడ ఉంటుంది. ఎందుకంటే వాహనాలు, రకరకాల ఫ్యాక్టరీలు, మన అభివృద్ధి చెందామని చేసుకుంటున్న రకరకాలు, అంటే పీల్చే గాలి, తీసుకునే ఆహారం, త్రాగే నీరు, ఇవన్నీ కాలుష్యం అయిపోగా ఆఖరికి శబ్ద కాలుష్యం. ఇదివరకు గాలి కావాలంటే ఏం చేసేవారంటే విసురుగా తీసుకునేవారు. అది శబ్దం. అంటే మనిషిని కకావికలం చేశారు. ఎప్పుడైనా మీరు గమనించారా? ఒక రోడ్డు మీద వెళ్తూ ఆవులోకి ఆ డీజిల్ని, ఆ రోడ్ల వెహికల్ మీద, ఇవన్నీ కూడా బ్రెయిన్. అంటే మనిషి శబ్ద కాలుష్యం, ఆహార కాలుష్యం, వాయు కాలుష్యం పూర్తిగా లోపలికి. ఇప్పుడు మీరు ఒక ఇంజిన్ బైక్ మీద వెళ్తున్నారు, పెట్రోల్ బదులు కిసనాలు కొట్టించారు, ఏమొస్తుంది? వెనకాల పొగంతా ఎలా వస్తుందో అలాగే మనిషి లోపలికి మీరు పంపించే మొత్తం విషయం, ఆహారం విషయం, గాలి విషయం, ఇట్లా ప్రతిదాన్ని విషయాన్ని లోపల పంపుతున్నారు. సో ఇలా అయిపోయిన ఈ శరీరాన్ని కొద్దో గొప్ప గొడ్డలోకి వెళ్ళి తిరిగి వచ్చాం అనుకోండి, లేదా మట్టిలో పని చేసి వచ్చాం, ఏం చేస్తాం? నెక్స్ట్ స్నానం చేస్తాం. శరీరాన్ని, మనసుకు స్నానం ఎక్కడ చేస్తున్నారు? లేదు, దాని మీద బుర్రపడి మళ్ళీ తిరిగి వచ్చి మళ్ళీ బుర్రపడి అలా పూర్తిగా మీ మెదడుని, మీ మనసుని, వీటిని పూర్తిగా కలుషితం చేయాలి. ఆ మెదడును కూడా కడిగే ప్రాసెస్, స్నాన కార్యక్రమం ఏంటయ్యా అంటే మెదడుకి ధ్యానం. ఈ ధ్యానం చేయగలిగినప్పుడు